హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను డైరెక్షన్ అండ్ సెన్సెస్కి సంబంధించి సెకండ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి డిస్టెన్స్ ఎంత, సో ఇలా అడుగుతారు ఈ క్వశ్చన్స్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఫస్ట్ మోడల్ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు డైరెక్షన్ అండ్ సెన్సెస్ టాపిక్ మీద అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో సెకండ్ మోడల్ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు. సో అలా అన్ని మోడల్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యేసరికి మనం డైరెక్షన్ అండ్ సెన్సెస్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్నా 95% ఇంకా అబోవ్నే చాలా యాక్యురేట్గా ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ సెకండ్ టైప్ క్వశ్చన్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందు అసలు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా రైట్ సైడ్ టర్న్ అయితే అది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో రివర్స్లో ఇలా టర్న్ అయితే అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అండ్ డైరెక్షన్స్ ఎప్పుడు కూడా అప్ సైడ్ ఉండేది నార్త్ డైరెక్షన్, డౌన్ సైడ్ సౌత్, రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్ డైరెక్షన్ ఫేస్ అయి ఉంటుంది. అండ్ వీటితో పాటు ఒక పర్సన్ సౌత్ వైపు టర్న్ అయి ఉంటే అతని లెఫ్ట్ ఏంటి రైట్ ఏంటి, ఒక పర్సన్ నార్త్ వైపు టర్న్ అయి ఉంటే అతని లెఫ్ట్ ఏంటి రైట్ ఏంటి, ఒక పర్సన్ ఈస్ట్ వైపు టర్న్ అయి ఉంటే అతని లెఫ్ట్ ఏంటి రైట్ ఏంటి, ఒక పర్సన్ వెస్ట్ వైపు టర్న్ అయితే అతని రైట్ ఏంటి లెఫ్ట్ ఏంటి. సో ఈ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి తెలిస్తే ఈజీగా క్వశ్చన్స్ అన్ని కూడా చాలా యాక్యురేట్గా సాల్వ్ చేయొచ్చు. అండ్ క్వశ్చన్స్లో మనల్ని అడుగుతారు, సో ఒక పర్సన్ సౌత్ వైపు ఫేస్ అయ్యి లెఫ్ట్ ఒక 10 meters టర్న్ అయ్యారు అని. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఒక పర్సన్ నార్త్ వైపు టర్న్ అయి ఉంటే అతని రైట్ ఇటువైపు ఉంటుంది, అతని లెఫ్ట్ ఇటువైపు ఉంటుంది. ఒక పర్సన్ సౌత్ వైపు టర్న్ అయి ఉంటే అతని లెఫ్ట్ ఇటువైపు ఉంటుంది, అతని రైట్ ఇటువైపు ఉంటుంది. ఒక పర్సన్ ఈస్ట్ వైపు టర్న్ అయి ఉంటే అతని లెఫ్ట్ ఇటువైపు ఉంటుంది, రైట్ ఇటువైపు ఉంటుంది. ఒక పర్సన్ వెస్ట్ వైపు టర్న్ అయి ఉంటే అతని రైట్ ఇటువైపు ఉంటుంది, అతని లెఫ్ట్ ఇటువైపు ఉంటుంది. సో నార్త్ సైడ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉండేదే సౌత్, అంటే నార్త్ వైపు రైట్ ఇట్ సైడ్ ఉంటే సౌత్ వైపు రైట్ ఇట్ సైడ్ ఉంటుంది. అలానే వెస్ట్ ఈస్ట్ కూడా రెండు ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి వెస్ట్కి రైట్ ఇట్ సైడ్ ఉంటే ఈస్ట్కి రైట్ ఇట్ సైడ్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్, మెరియా వాక్ 30 meters టువర్డ్స్ నార్త్. నార్త్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ వాక్ చేస్తే అది నార్త్. సో ఇక్కడ కనుక మెరియా స్టార్టింగ్ పొజిషన్ ఉంటే సో మెరియా వాక్ 30 meters టువర్డ్స్ నార్త్, ఇలా 30 meters నార్త్ వైపు వాక్ అయింది. దెన్ షీ టర్న్డ్ రైట్ అండ్ వాక్డ్ 40 meters. సో ఇప్పుడు మేరియా నార్త్ సైడ్ డైరెక్షన్లో ఫేస్ అయి ఉంది కాబట్టి మేరియాకి రైట్ ఏంటి, సో నార్త్ సైడ్ ఫేస్ అయి ఉంటే రైట్ ఇటువైపు ఉంటుంది. మనల్ని ఏం అడిగారు, షీ టర్న్ రైట్ అండ్ వాక్డ్ 40 meters. సో రైట్ ఇట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇలా టర్న్ అయింది. మనకి రైట్ అని ఇచ్చారు కానీ ఎంత యాంగిల్ టర్న్ అయిందో ఇవ్వలేదు. సో అలా మనకి ఒక డైరెక్షన్ ఇచ్చి ఎంత యాంగిల్ టర్న్ అయింది అని ఇవ్వకపోతే మనం డిఫాల్ట్గా 90 degrees యాంగిల్ అనుకొని టర్న్ చేయొచ్చు. సో షీ టర్న్ రైట్ అంటే 90 degrees టర్న్ అయింది అండ్ వాక్డ్ 40 meters. అలా 40 meters వాక్ చేసింది. నా ఇప్పుడు తను ఏ డైరెక్షన్లో ఫేస్ అయ్యింది, ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ అయ్యింది. షీ దెన్ టర్న్ రైట్ అండ్ వాక్డ్ 45 meters. ఇప్పుడు తను ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ అయింది కదా, సో ఈస్ట్ డైరెక్షన్లో రైట్ ఎట్ సైడ్ చూద్దాం. ఇది ఈస్ట్ డైరెక్షన్, రైట్ డౌన్ సైడ్. సో డౌన్ సైడ్కి టర్న్ అయ్యి 45 meters తను వాక్ చేసింది. నెక్స్ట్ షీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 25 meters. సో ఇప్పుడు తన సౌత్ డైరెక్షన్లో ఫేస్ అయింది. సౌత్ డైరెక్షన్లో లెఫ్ట్ ఎటువైపు, ఇది సౌత్ డైరెక్షన్, లెఫ్ట్ ఎటువైపు ఇటువైపు. సో ఇలా టర్న్ అవుతుంది. మనకు యాంగిల్ ఇవ్వలేదు కాబట్టి 90 degrees తను టర్న్ అవుతుంది అని ఎజ్యూమ్ చేసుకోవచ్చు. సో 90 degrees టర్న్ అవుతుందని ఎజ్యూమ్ చేసుకోవచ్చు. షీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 25 meters. సో 25 meters తను వాక్ చేసింది ఈ డైరెక్షన్లో. ఇప్పుడు తను ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ అయ్యింది, ఇది ఈస్ట్ డైరెక్షన్ కదా. సో ఫైనల్లీ షీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 15 meters. ఈస్ట్ డైరెక్షన్కి లెఫ్ట్ సైడ్ ఎటు, ఇది ఈస్ట్ డైరెక్షన్, లెఫ్ట్ సైడ్ ఇటు. సో లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యింది, యాంగిల్ లేదు కాబట్టి 90 degrees అండ్ 15 meters వాక్ చేసింది. సో ఇప్పుడు మనల్ని ఏం క్వశ్చన్ అడిగారు అంటే హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్ స్టార్టింగ్ పొజిషన్. స్టార్టింగ్ పొజిషన్ ఇది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడిగారు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రెక్టాంగిల్, ఇక్కడ 30 ఉంది లెంత్, ఇక్కడ 40 ఉంది. సో ఆపోజిట్ సైడ్ ఇక్కడ కూడా 40 ఉంటుంది లెంత్ అండ్ ఇక్కడ 30 ఉంటుంది లెంత్. అండ్ ఇది కూడా ఒక రెక్టాంగిల్, ఇక్కడ 15 ఉందంటే ఇక్కడ 15 ఉంటుంది, ఇక్కడ 25 ఉందంటే ఇక్కడ కూడా
25 ఉంటుంది. సో మనకి ఏం కావాలి, డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ కావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25. సో 40 ప్లస్ 25 65. సో మనకు కావాల్సిన ఆప్షన్ బి ఆప్షన్. సో ఇలా మనం ఈ సమ్స్ని సాల్వ్ చేస్తాం. Now second question. A boy walks 12 kilometers towards east. He turns 90 degrees clockwise and walks 20 kilometers. Then he turned right and walked for 33 kilometers. How far is he from starting point? So question చదవగానే మనం కొంచెం ఈ క్వశ్చన్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయేమో అని అనుకుంటాం. కానీ మనకి ఈ 4 బేసిక్ టిప్స్ కనుక తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ని. సో సెకండ్ క్వశ్చన్, ఏ బాయ్ వాక్స్ 12 kilometers టువర్డ్స్ ఈస్ట్. సో ఈస్ట్ అంటే ఎటువైపు, రైట్ సైడ్. సో ఒక బాయ్ 12 kilometers ఇలా ఈస్ట్ వైపు రన్ అయ్యారు. సో ఏ బాయ్ వాక్స్ 12 kilometers టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్లో ఇలా వాక్ చేస్తున్నారు. నెక్స్ట్ హీ టర్న్స్ 90 degrees clockwise అండ్ వాక్స్ 20 kilometers. ఈస్ట్ వైపు ఫేస్ అయి ఉన్నారు కదా, ఈస్ట్ వైపు ఫేస్ అయి ఉంటే నెక్స్ట్ 90 degrees టర్న్ అయ్యాడు అండ్ వాక్స్ 20 kilometers. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి, సో ఇంకొక పాయింట్, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా మూవ్ అవుతాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా మూవ్ అవుతాం. సో ఇప్పుడు ఇలా మూవ్ అవుతాం ఎంత డిగ్రీస్ యాంగిల్తో, 90 degrees యాంగిల్తో. సో 90 degrees యాంగిల్తో ఇలా మూవ్ అయ్యి అండ్ 20 kilometers వాక్ చేశాడు. 20 kilometers వాక్ చేశారు. దెన్ హీ టర్న్డ్ రైట్ అండ్ వాక్డ్ ఫర్ 33 kilometers. ఇప్పుడు ఆ బాయ్ సౌత్ డైరెక్షన్లో ఫేస్ అయ్యాడు. సో హీ టర్న్డ్ రైట్, సౌత్ వైపు రైట్ ఎటు, సో సౌత్ డైరెక్షన్లో రైట్ ఇటువైపు కాబట్టి సో ఇలా టర్న్ అయ్యి 33 kilometers వాక్ చేశాడు. హౌ ఫార్ హీస్ ఫ్రమ్ స్టార్టింగ్ పొజిషన్. సో స్టార్టింగ్ ఇక్కడ ఉన్నారు కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ మనకి కావాలి. సో ఇదే ఈక్వేషన్. సో ఇక్కడ మనం ఇక్కడ ఇంకో లైన్ ఇలా జాయిన్ చేస్తే ఇది రెక్టాంగిల్ కదా, అండ్ ఇక్కడ 20 ఉంటే ఇక్కడ 20 ఉంటుంది, ఇక్కడ 12 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 అండ్ ఈ లెంత్ వచ్చేసరికి 33 మైనస్ 12. నెక్స్ట్ 33 మైనస్ 12 21. సో ఈ డిస్టెన్స్ 21, ఈ డిస్టెన్స్ 20. సో పైథాగరస్ థీరం ప్రకారం ఇది ఏసీబీ అనుకుంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనకి ఈ డిస్టెన్స్ కావాలి, ఏసీ డిస్టెన్స్. సో మనకి ఏబీ ఎంత ఇచ్చారు, సో ఏబీ 21 స్క్వేర్ ప్లస్ బీసీ 20 స్క్వేర్. సో 21 స్క్వేర్ అంటే 441 ఉంటుంది అండ్ 20 స్క్వేర్ అంటే 400. సో 441 ప్లస్ 400 841. నౌ ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 841. సో ఇప్పుడు మనకి ఒకవేళ 841 స్క్వేర్ కనుక్కోవడం లేట్ అవుతుంది అనుకుంటే ఆప్షన్స్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు 5 5s are 21, సారీ 5 5s are 25, 9 9s are 81, 1 1s are 1, 3 3s are 9. సో మనకి లాస్ట్లో 1 ఉంది కదా, సో 1 ఈ రెండు ఉన్నాయి. సో ఈ రెండిట్లో మనకు కావాల్సింది ఒక ఆప్షన్, కానీ 21 ఆప్షన్ ఉంది కదా, 21 ఆల్రెడీ మనకి ఈ సైడ్ ఉంది. సో ఆప్షన్ ఈజ్ 29. మనకు కావాల్సిన ఆన్సర్ 29. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 29 స్క్వేర్ ఈజ్ 841. సో ఇలా మనం ఒకవేళ స్క్వేర్ కనుక్కోవడం లేట్ అవుతుంది అంటే ఇలా ఆప్షన్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇవి టైప్ 2 క్వశ్చన్స్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ అని అడుగుతారు, ఇలాంటి క్వశ్చన్స్లో డిస్టెన్స్ అడుగుతారు, అవే టైప్ 2 మోడల్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో టైప్ 3 మోడల్ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.